అగ్రరాజ్య అమెరికాలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. మినిసోటా రాష్ట్రం ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. ఇమిగ్రేషన్ ఏజెంట్ల అణచివేతలపై నిరసనకారులు భగ్గుమంటున్నారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏకంగా 100 ఏళ్ల నాటి ఇన్సరాక్షన్ యాక్ట్ను ప్రయోగించి అమెరికా గడ్డపైనే సొంత ఆర్మీని దింపుతానని హెచ్చరించారు. అసలు మినిసోటాలో ఏం జరుగుతోంది? అక్కడ ఉద్రిక్తతలకు కారణం ఏంటి? అమెరికా మిన్నిసోటాలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఫెడరల్ ఏజెంట్లు, స్థానిక అధికారుల మధ్య సమన్వయం లోపించడంతో అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ ఇన్సరక్షన్ యాక్ట్ ప్రస్తావన తీసుకురావడం సంచలనంగా మారింది. అంటే పౌర ఆందోళనలను అణిచివేయడానికి నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించే అధికారం అధ్యక్షుడికి లభించింది. గురువారం రాత్రి బిషప్ హెన్రీ విపిల్ ఫెడరేషన్ బిల్డింగ్ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఐసిస్ సంస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో అధికారులు పెప్పర్ బాల్స్ ను ప్రయోగించారు. ఈ క్రమంలో కవరేజ్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా పెప్పర్ బాల్స్ పడటం సంచలనం సృష్టించింది. ట్రంప్ ప్రభుత్వం ఈ నిరసనలను తీవ్రంగా పరిగణిస్తోంది. దేశంలో అరాచకాన్ని సహించేది లేదని వైట్ హౌస్ హెచ్చరిస్తోంది. అయితే స్థానిక అధికారులు మాత్రం ఆర్మీని దింపడాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటు ఆందోళనకారులు, ఇటు బలగాల మధ్య నిరంతరం జరుగుతున్న ఘర్షణలతో మినిసోటా వీధులు వణికిపోతున్నాయి. ఎప్పుడైనా ఆర్మీ రంగంలోకి దిగే అవకాశం ఉండటంతో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘర్షణలు మరిన్ని రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ట్రంప్ నిజంగానే సైన్యాన్ని రంగంలోకి దించుతారా, లేక ఈ హెచ్చరికలతోనే నిరసనకారులు వెనక్కి తగ్గుతారా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.